కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత నెలలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతదేహాన్ని చూసేందుకు కూడా కుమార్తె క్రాంతికి అప్పట్లో అనుమతించలేదు. చివరకు పోలీసుల సాయంతో ఆమె తన తండ్రి కడసారి చూపునకు నోచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి ముద్రగడను జగన్ వాడుకున్నారని, కనీస స్థాయిలో కూడా గుర్తింపు ఇవ్వలేదని, అటువంటి జగన్ కోసం తన కుటుంబ సభ్యులు ఎందుకు అంతలా పరితపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదని కూడా జగన్ రెడ్డిని హెచ్చరించారు. 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేనలో చేరుతారని అంతా భావించారు. సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ పవన్ నుంచి అంత సానుకూలత రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కార్యరూపం దాల్చలేదు. వెంటనే ముద్రగడ తన కుమారుణ్ణి తీసుకుని వైసీపీలో చేరిపోయారు. పిఠాపురంలో పవన్ను ఓడిస్తానని శపథం చేశారు. కానీ అప్పట్లో పవన్ని వద్దని వారించారు. తండ్రిని విభేదించి జనసేనలో చేరడం అనేది మంచిది కాదు అని తిప్పి పంపారు. అయినా సరే క్రాంతి జనసేనకు మద్దతుగా పనిచేశారు. ఫలితాలొచ్చిన తర్వాత క్రాంతి నేరుగా జనసేనలో చేరారు. జనసేన నేతగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ముద్రగడను కలిసేందుకు వెళ్లిన కుమార్తెను కుటుంబ సభ్యులు అప్పట్లో అడ్డగించినట్టు కూడా వార్తలొచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతోన్న తండ్రిని చూసేందుకు కూడా ఆమెను ఇంట్లోకి రానివ్వలేదన్న వార్తలొచ్చాయి. కానీ ముద్రగడ మరణంతో మృతదేహాన్ని కడసారి చూసేందుకు వెళ్లిన క్రాంతికి అడ్డంకులు ఎదురయ్యాయి. చివరకు పోలీసుల సాయంతో దూరం నుంచి చూసి వెనుతిరిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేస్తూ ఆది నుంచి జగన్ తన తండ్రిని వాడుకున్నారని, తన తండ్రి మూలంగా రాజకీయ లబ్ధి పొందారని, కానీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. అటువంటిది తన కుటుంబ సభ్యులు ఎందుకు అంత తపన పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.